రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేస్తుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. సన్న బియ్యం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తినే వాళ్ళందరికీ ఏం గుర్తొస్తుంది? తినే చెయ్యి గుర్తొస్తుంది. అట్లా లేదా? సన్న బియ్యం తింటుందా? నేను కూడా తిన్నా, 2-3 చోట్ల నేను కూడా తిన్నా. బ్రహ్మాండం ఉంది, రోజు తిన్నట్టే ఉంది. దాని గురించి చెప్పనవసరం లేదు. ఈ సన్న బియ్యం పథకం అనేది చరిత్రలో నిలిచిపోతుంది తప్పనిసరిగా. మననే అందరికీ రైతు భరోసా వద్దని, ఇంకా వేరే పథకాలు అన్ని కూడా ఏమైతే ఉన్నాయో ఒకరికి తర్వాత అన్ని కూడా జరుపుకుంటూ వస్తున్నాయి. బస్సు అయితే అక్కలందరూ బస్సు ఎక్కి పోతూనే ఉన్నారు. బస్సు గురించి చెప్పాలా? అందరూ డబ్బులు అడిగి పోతుందా, లేకపోతే ఆధార్ కార్డు తీసుకొని పోతుండ్రా? అక్క ఆధార్ కార్డా, నెల దగ్గర డబ్బులు తీసుకొని పోతుండ్రా? ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది బస్సు. బడికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా, లేకపోతే పిల్లల్ని చూసుకొచ్చుకోవడానికి పోవాలన్నా అదే బస్సు ఎక్కి అక్కలంతా గుర్తొచ్చింది. అక్కలకి వడ్డీ లేని రుణాలు లెక్కలేనండి. మొన్ననే ప్రమాద బీమా కూడా ఇవ్వడం జరిగింది. చెక్కులు 10 లక్షలు. అంటే చూడండి మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మన ప్రభుత్వం. మహిళలను లక్షాధికారులని కోటీశ్వర్లను చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.